Okay, today topic is data structures about stack. So what is data structure? It is used to efficient way of storing elements in a particular order. So that is the data structure. So data structures are derived into two types: primitive data structures, non-primitive data structures. Non-primitive data structures is again divided into two types: linear data structures, non-linear data structures. సో ఇప్పుడు మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ టాపిక్స్ గురించి చెప్పుకుందాము. లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి అంటే అరైస్, క్యూస్, స్టాక్ అండ్ లింక్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఇన్సర్ట్ చేసింది ఫస్ట్ రిమూవ్ అవుతాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని బౌల్స్ తీసుకుంటున్నాను. సో ఒక బౌల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇది టాప్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక బౌల్ని తీసుకొని అక్కడ ఇన్సర్ట్ చేస్తాను, నెక్స్ట్ దాని మీద ఇన్సర్ట్ చేస్తాను. ఇంకొక బౌల్ తీసుకొని నెక్స్ట్ దాని మీద ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అన్నీ నా దగ్గర బౌల్స్ ఉన్నాయన్నీ ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి. ఇప్పుడు డిలీట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి డిలీట్ చేయాలి? టాప్లో నుంచి డిలీట్ చేయాలా, బాటంలో నుంచి డిలీట్ చేయాలా? బాటంలో నుంచి డిలీట్ చేస్తేనేమో కొలాప్స్ అయిపోద్ది ఇట్లా. ఓకేనా, అదే మనము టాప్లో నుంచి రిమూవ్ చేస్తే దేనికి దానికి అలానే ఉంటుంది. సో ఇప్పుడు నేను లాస్ట్ ఏది ఇన్సర్ట్ చేశాను? లాస్ట్ బౌల్ అనేది ఇన్సర్ట్ చేసా. రిమూవ్ చేసేటప్పుడు ఏది రిమూవ్ చేస్తున్నాను? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్సర్ట్ చేసింది ఫస్ట్ రిమూవ్ అవుతుంది. ఓకే, సో మనము స్టాక్లో ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా కానీ టాప్లో మాత్రమే పాసిబుల్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కొన్ని తీసుకున్నా. ఓకే, సో దీని యొక్క సైజ్ ఎంత తీసుకున్నానంటే 5 అని తీసుకున్నా. సైజ్ 5 అంటే సో స్టాక్ యొక్క సైజ్ ఎంత ఇచ్చాను? 5 ఇచ్చా. మీకు అరే ఆల్రెడీ తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ 0 1 2 3 4. సో ఇప్పుడు నేను 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఇక్కడ స్టాక్కి ఇన్సర్ట్ చేసేటప్పుడు డిలీట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ 10 ఇన్సర్ట్ 20 అని యూజ్ చేయకూడదు వర్డ్స్. ఓకే, మనకు ఆపరేషన్స్ ఉంటాయి. సో పుష్ అండ్ పాప్, దీస్ ఆర్ ది ఆపరేషన్స్ ఆఫ్ స్టాక్. So what is push? Push means insert an element. Pop means remove an element. సో ఇందాక మీకు బౌల్స్ చూపించాను కదా, ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క ఎలిమెంట్ లాగా. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి దేన్ని? 10ని. సో అప్పుడు మనం ఏమని యూస్ చేయాలి వర్డ్? పుష్ 10. పుష్ 10. ఓకే, సో 10 ఇన్సర్ట్ చేసినప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాను? పుష్ 20. సో నెక్స్ట్ 20 ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంది? 30. సో పుష్ 30 40. ఇది ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను, దీనికి ఇంకా డెప్త్గా ఉంటుంది. టాప్ వాల్యూ -1 తీసుకొని స్టాకేజ్ ఇనిషియల్ ఎంటీగా తీసుకొని అవి ఫర్దర్ టాపిక్స్లో జస్ట్ కాన్సెప్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పుష్ చేసడం ఎక్కడి నుంచి చేశాను నేను? టాప్లో నుంచే కదా చేసింది. ఇప్పుడు రిమూవ్ చేయాలన్నా కానీ టాప్లో నుంచే. సో ఇక్కడ అందుకే చెప్పాను చూడండి, ఒక్కొక్కటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్. వాట్ ఈజ్ పుష్? ఇన్సర్ట్ యాన్ ఎలిమెంట్. వాట్ ఈజ్ పాప్? రిమూవ్ యాన్ element. So where we insertion and deletions are possible at only one end, that is called the top. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే టాప్ అనేది ఎంటీగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే టాప్ వాల్యూ -1 అని అర్థం. -1 అయినా అనొచ్చు, నల్ అయినా అనొచ్చు. సో టాప్ వాల్యూ -1 ఉంది అంటే ఖచ్చితంగా స్టాక్ అనేది ఎంటీ అయినట్టు. ఓకే, సో టాప్ వాల్యూ -1 కాకుండా 0 ఉన్నా కానీ 1 2 3 ఏమున్నా కానీ టాప్ వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది. బట్ టాప్ వాల్యూ -1 ఉంటే మాత్రము స్టాక్ ఈజ్ ఇనీషియల్ ఎంటీ. ఓకే, సో నెక్స్ట్
సో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాక్ ఓవర్ లింక్డ్ లిస్ట్. సో స్టాక్ ఓవర్ లింక్డ్ లిస్ట్ టాపిక్ మళ్ళీ చెప్తాను. సో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాక్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇట్ ఈజ్ ఎ సింపుల్ స్ట్రక్చర్, ఫాస్టర్ ఆపరేషన్స్ ఉంటాయి, నో నీడ్ ఫర్ ట్రావర్సల్, ఈజీ మెమరీ మేనేజ్మెంట్ అండ్ యూజ్ఫుల్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సింపుల్ స్ట్రక్చర్. ఓకే, సో వాట్ ఈజ్ సింపుల్ స్ట్రక్చర్? సో సింపుల్ స్ట్రక్చర్ అంటే ఏంది? ఎ స్టాక్ ఫాలోస్ ది లిఫో. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అని చెప్పాను కదా. సో ఇట్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు ఇంప్లిమెంట్ అండ్ అండర్స్టాండ్ కంపేర్ టు లింక్డ్ లిస్ట్. సో ఇది లింక్డ్ లిస్ట్తో పోలిస్తే ఈ ఇంప్లిమెంటేషన్ అదే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది మనం సింపుల్ స్ట్రక్చర్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంది? ఫాస్ట్ ఆపరేషన్స్. సో స్టాక్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఆపరేషన్స్ ఏమేమి చెప్పాను? పుష్ అండ్ పాప్. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి? వెరీ ఫాస్ట్గా వర్క్ అవుతాయి బికాస్ దే అక్కర్ ఓన్లీ ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఇందాకే చెప్పాను, స్టాక్లో ఇన్సర్ట్ చేయాలన్నా కానీ డిలీట్ చేయాలన్నా కానీ ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతుంది? టాప్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నో నీడ్ ఫర్ ట్రావర్సల్. సో ట్రావర్సల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఇన్ స్టాక్స్ ఎలిమెంట్స్ ఆర్ యాక్సెస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది టాప్. సో ఇక్కడ మనకి ట్రావర్సల్ అంటే ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఇప్పుడు 5 ఉందనుకోండి సైజు. సో ప్రతి ఎలిమెంట్ని మనం ట్రావర్స్ చేయాలి. బట్ స్టాక్లో అవసరం లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా టాప్ ఎలిమెంట్ ఏది ఉంటే అదే ఇన్సర్ట్ చేయాలంటే టాప్లో నుంచి ఇన్సర్ట్ చేస్తాము, రిమూవ్ చేయాలంటే టాప్లో నుంచి రిమూవ్ చేస్తాము. సో దెర్ ఈజ్ నో నీడ్ టు ట్రావర్స్ ది ఎంటైర్ స్ట్రక్చర్ యాజ్ ఇన్ లింక్డ్ లిస్ట్ లాగా మనము ట్రావర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఈజీ మెమరీ. లింక్డ్ లిస్ట్ టాపిక్ చెప్పినప్పుడు మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది. ఈజీ మెమరీ మేనేజ్మెంట్. సో మెమరీ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరైస్ యూజెస్ కాంటిగస్ మెమరీ. కాంటిగస్ మెమరీ మీన్స్ కంటిన్యూగా మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది. మేకింగ్ మెమరీ మేనేజ్మెంట్ సింప్లర్. మెమరీ మేనేజ్మెంట్ అనేది సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ యూజ్ఫుల్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే మనకి స్టాక్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ ఫర్ అప్లికేషన్స్ లైక్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్, రికర్షన్ హ్యాండ్లింగ్, అండూ రీడూ ఆపరేషన్స్ అండ్ బ్యాక్ ట్రాకింగ్. ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ మీకు మళ్ళీ ఫర్దర్ టాపిక్స్లో చెప్తాను. రికర్షన్ అంటే రివర్స్ అవ్వడము, ఇట్ సెల్ఫ్ పాయింట్ రావడము. అండూ రీడూ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మీరు క్రోమే ఓపెన్ చేస్తారు, ఫైల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కదా కంప్యూటర్స్లో. అండూ రీడు అనే వర్డ్లో ఉంటుంది. అండూ రీడు అనే ఆప్షన్స్ మనం టైప్ చేస్తాం లెటర్స్. మనకు ఆ ప్రీవియస్ యాక్షన్ కావాలంటే అండూ క్లిక్ చేస్తాము, నెక్స్ట్ యాక్షన్ కావాలంటే రీడూ క్లిక్ చేస్తాము. అలానే బ్యాక్ ట్రాపింగ్ కూడా ఫర్దర్ టాపిక్స్లో ఉంటుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ ద స్టాక్ అడ్వాంటేజెస్ ఓవర్ లింక్డ్ లిస్ట్.